హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SmartTechGadgets. నేను మీ హరి. సో ఇప్పటివరకు మన వ్యూవర్స్ ఎవరైనా కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ ఇలాంటి టెక్నికల్ వీడియోస్ లేకపోతే అన్బాక్సింగ్స్ రివ్యూ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ యాప్ మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను. అదే అండి, గవర్నమెంట్ రీసెంట్గా పబ్లిష్ చేసింది యాప్ పేరు వచ్చేసరికి ఆరోగ్య సేతు. సో మనం యాప్ స్టోర్కి వెళ్ళి ఇట్లా ఆరోగ్య సేతు అని సెర్చ్ చేస్తే ఇక్కడ యాప్ అయితే వస్తుంది మనకి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి మనం సెల్ఫ్ టెస్ట్ ఒకటి చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ కాల్ సెంటర్ నేమ్స్, అదే ఏదైతే సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో అవి కోవిడ్-19 కేసు గురించి వాటి యొక్క ఫోన్ నెంబర్స్ అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అలానే ఇంకా మనకి ఇది ఆల్రెడీ కోవిడ్-19 లక్షణాలు ఉన్న మనుషులు ఎవరైనా మన దగ్గరికి వస్తే మనకి ఇండికేషన్ అయితే ఇస్తుంది. అది ఎలా ఇండికేషన్ ఇస్తుంది అంటే ఏమి యూజ్ చేసుకొని ఇస్తానని చెప్పేది నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయిందండి. నేనైతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేస్తున్నాను. బట్ మనకి సేమ్ యాప్ వచ్చేసి యాపిల్ యాప్ స్టోర్లో కూడా ఉంది. సో అక్కడి నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం ఓపెన్ చేయగానే మనకి ఇప్పుడైతే చూడొచ్చు డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇది చాలా లాంగ్వేజ్ లైక్ అరౌండ్ 11 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని అయితే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ దాని తర్వాత ఏంటంటే దానికి కొంచెం మనకి కరోనా వైరస్ పాండమిక్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జస్ట్ మనం దాని తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే మనకి ఇక్కడ చూడొచ్చు ట్రాక్స్ త్రూ బ్లూటూత్ అండ్ లొకేషన్ జనరేటెడ్ సోషల్ గ్రాఫ్ యువర్ ఇంటరాక్షన్ విత్ సమ్మన్ హూ కుడ్ బి టెస్టెడ్ కోవిడ్-19 పాజిటివ్. అంటే ఏంటంటే మనకి ఇది మన లొకేషన్ ఇంకా బ్లూటూత్ని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సపోజ్ ఎవరైనా మనకి కోవిడ్-19 లక్షణాలు ఉన్న వాళ్ళు దగ్గరికి అంటే మన దగ్గరికి వస్తే సో యూజ్ చేసుకొని చెప్తుంది. సో మనకి ఇక్కడైతే మీరు చూడొచ్చు జస్ట్ సేపులో అంటే ఆరోగ్య సేతు యాప్లో దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, ఇది ఎలా మనం వర్క్ చేస్తాను దాని మెకానిజం గురించి అయితే ఇచ్చారు. దాని తర్వాత మనము నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడైతే మనం డివైస్ లొకేషన్, బ్లూటూత్ అండ్ డేటా షేరింగ్ అంటే ఇంటర్నెట్ కూడా కావాలి బ్లూటూత్ అండ్ డివైస్ లొకేషన్తో పాటు. సో అగ్రీ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ అయితే అడుగుతుంది. ఇదైతే కంపల్సరీ అలో ఆల్ ద టైం పెట్టాలి. ఎందుకంటే మనకి అలో చేస్తేనే ఇదైతే మనం కంటిన్యూస్గా ట్రాక్ చేస్తుంది. కంటిన్యూస్గా ట్రాక్ చేసి మన దగ్గరికి ఎవరైనా వస్తే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ ఇదైతే సైన్ ఇన్ అయిపోతుంది. పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. లైక్ నా నేమ్ ఇస్తున్నాను, ఇక్కడ హరినాథ్, ఏజ్ ఇచ్చేస్తున్నాను, ప్రొఫెషన్ ఇక్కడ మనం ఏం లేదా ప్రొఫెషన్ ఉంటే ప్రొఫెషన్ ఇచ్చుకోవచ్చు, ఏం లేకపోతే నన్ ఆఫ్ ద అబోవ్ ఇచ్చుకోవచ్చు. కంట్రీస్ ట్రావెల్ ఏంటంటే కంట్రీస్ ట్రావెల్ అవుట్ సైడ్ లాస్ట్ 3 days మనం ఏం చేయకపోతే 0. మనం ఎక్కడికి వెళ్ళకపోతే సపోజ్ ఎక్కడికైనా వెళ్తే మనము ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సబ్మిట్. సో ఇక్కడ మనం చూడొచ్చు. సపోజ్ మీరు ఎప్పుడైనా కానీ లాంగ్వేజ్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ లాంగ్వేజ్ అయితే మనం మార్చుకోవచ్చు ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే. బట్ లాంగ్వేజ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే మనం చూడొచ్చు యు ఆర్ సేఫ్ అంటుంది. మనం కావాలంటే ఇక్కడికి వెళ్ళి అయితే ఇక్కడైతే మనకి కోవిడ్-19లో ఇక్కడ ఏమేమైతే హెల్ప్ నెంబర్స్ కావాలంటే అన్ని స్టేట్కి సంబంధించిన హెల్ప్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సపోజ్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీలో మనం ఎవరైనా కాల్ చేయాలంటే ఇక్కడ నుంచి అయితే మనం కాల్ చేయొచ్చు. ఇక్కడ మనం సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. లైక్ ఏంటంటే ప్లీజ్ నోట్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ చార్ట్ విల్ బీ యూజ్డ్ ఫర్ మానిటరింగ్. ఏంటంటే మనం ఇచ్చిన రెస్పాన్స్ బట్టి ఇంప్రూవ్మెంట్ కోసం అయితే యూజ్ చేస్తారు. లైక్ పక్కన ఏమంటే మనం వచ్చిన టెస్ట్ నుంచి సపోజ్ టెస్ట్ సేవ్ చేసుకొని ఇన్ కేస్ ఎవరైనా వేరే వాళ్ళకి ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు ఎవరికైనా పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, లేకపోతే లక్షణాలు ఏమైనా నేను తెలుస్తుంది అనుకోండి. సో మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళ దాంట్లో కూడా యాప్ ఉంటే వాళ్ళకి ఏంటంటే నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఏంటంటే ఓకే ఈ పర్సన్ నుంచి కొంచెం దూరంగా ఉండండి, లేకపోతే అలా కైండ్ ఆఫ్ థింగ్. కాకపోతే ఇది ఎప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే అందరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తేనే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేనైతే నా డీటెయిల్స్ ఇస్తున్నాను. తర్వాత ప్లీజ్ టైప్ ఉంటుంది, ఏజ్ ఇస్తున్నాను. ఆర్ యూ ఎక్స్పీరియన్స్ ఎనీ సిమ్టమ్స్? నాకైతే ఏం లేవు కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాబెటీస్, హైపర్టెన్షన్? నథింగ్. So have you traveled anywhere international in the last 14 days? No.
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లైస్ టు యూ? ఐ హావ్ రీసెంట్లీ ఇంటరాక్టెడ్ ఆర్ లీవ్డ్ విత్ COVID-19 అని కేసెస్ వచ్చాయి. ఇక్కడైతే నేను నన్ ఆఫ్ ది అబోవ్, సో అందుకని ఇస్తున్నాను నన్ ఆఫ్ ది అబోవ్. యువర్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఇస్ లో. We recommend that you stay at home, avoid chances and exposure to novel cases. సో ఏంటంటే ఇది జస్ట్ మనకు సెల్ఫ్ అసెస్మెంట్ లాగా, బట్ ఆల్వేస్ బెటర్ థింగ్ అంటే ప్రస్తుతం సిచ్యువేషన్లో అయితే బయటికి ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. అంటిల్ అన్లెస్ నెసరీ ఎమర్జెన్సీ అయితే తప్ప ఓన్లీ 1% ఫ్రమ్ హోమ్. ఏంటి ఏదైనా మనకి ఎసెన్షియల్స్ నిత్యావసర వస్తువులు కావాలంటే ఓన్లీ 1% మాత్రమే వెళ్ళి తెచ్చుకోండి. అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి. అలానే ఇక్కడ మనకి మోర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కరోనా వైరస్ గురించి ఇంకా ఎక్కువ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ గురించి అయితే ఇక్కడ ఒక పీడిఎఫ్ ఇచ్చారు. సో మనం ఈ పీడిఎఫ్లో అయితే చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డూస్ అండ్ డోంట్స్, ఇంకా మనము ఏమేమి పాటించాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఇంకా ఇవన్నీ కూడా. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే డూస్ అండ్ డోంట్స్ ఆల్రెడీ మనం కవర్ చేసాం కదా. ఇంకోటి దీని కింద ఏంటంటే మనకి ట్విట్టర్స్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏమంటాము మెసేజెస్ కానీ, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమైనా పబ్లిష్ చేసిన డీటెయిల్స్ అయితే మనకి కింద ఆల్రెడీ ఇక్కడ వస్తున్నాయి. సో దట్ ఇక్కడ అయితే మనము జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఏంటంటే మనకి వాట్సాప్లో ఇప్పుడు చూసుకుంటే ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది, బట్ అందులో ఏది జెన్యూన్ లేకపోతే ఏది జెన్యూన్ కాదనే తెలుస్తలేదు. సో అలాంటివన్నీ నమ్మడం కన్నా కానీ ఇలా రిలయబుల్ సోర్స్ లైక్ గవర్నమెంట్ లేకపోతే ఆథరైజ్ సోర్స్ నుంచి వచ్చింది అయితే మనకి అంటే ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది కాబట్టి డేటా. సో ఈ విధంగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. సో ఇదండి ఆరోగ్య సేతు యాప్. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ సీ యూ అరౌండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బీ సేఫ్ అండ్ స్టే హోమ్.